ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. 4 రోజుల పాటు కొనసాగిన కీలక చర్చలు ఇస్తాంబుల్లో ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిశాయని పాకిస్తాన్ సమాచార మంత్రి అతౌల్లా తారార్ ప్రకటించారు. ఈ పరిణామం దక్షిణాసియా ప్రాంత స్థిరత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య జరిగిన అత్యంత రక్తపాతం, సరిహద్దు ఘర్షణల తర్వాత ఇంత పెద్ద స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలు 4 రోజుల పాటు కొనసాగాయి, కానీ ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిపోయాయి. పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తా ఉల్లా తారార్ బుధవారం తొలిసారి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చర్చలు పాకిస్తాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం జరిగాయి, కానీ వర్కబుల్ సొల్యూషన్ మాత్రం రాలేదని తారార్ తెలిపారు. ఈ వైఫల్యం రెండు దేశాల మధ్య ప్రాంతీయ స్థిరత్వాన్ని తీవ్రమైన దెబ్బగా మారింది. 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన అతి తీవ్రమైన సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 70 మందికి పైగా మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. టర్కీ, ఖతార్ మధ్యవర్తులుగా ఈ చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడం, ఒక స్థిరమైన శాంతి ఒప్పందాన్ని సాధించడం ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల నేపథ్యం కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. అక్టోబర్ 19న దోహాలో జరిగిన మధ్యవర్తిత్వ చర్చల్లో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇస్తాంబుల్ చర్చలు ఒక ఆశాకిరణంలా కనిపించాయి, కానీ అవి విఫలమవడంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 9న ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలు 2600 కిలోమీటర్ల డ్యూరండ్ లైన్ సరిహద్దులో జరిగాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ సరిహద్దు వివాదాస్పదంగా ఉంది. అయితే ఈ సరిహద్దును తాలిబాన్లు గుర్తించడం లేదు. టీటీపీ ఉగ్ర సంస్థకు మద్దతు ఇస్తున్నారంటూ కాబూల్లో ఉన్న టీటీపీ స్థావరాలపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్లు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే దోహా ఒప్పందం తాత్కాలిక విరమణను తీసుకొచ్చింది, కానీ ఇస్తాంబుల్ చర్చలు దీర్ఘకాలిక శాంతికి దారి తీయలేదు. ఉగ్రదాడులు, సరిహద్దు దాటే మిలిటెంట్ల రవాణా, అక్రమ వాణిజ్యం వంటి అంశాలపై ఇరు దేశాలు తరచూ ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయి. పాకిస్తాన్ తరపున టీటీపీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుండగా, ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వం మాత్రం వారిపై కఠిన వైఖరి చూపడంలో వెనుకంజ వేస్తోంది. ఈ విభేదాలే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. దీనికి ఆఫ్ఘన్ బృందాన్ని పాకిస్తాన్ మంత్రి తారార్ బ్లేమ్ చేశారు. ఆఫ్ఘన్ భూభాగంపై టీటీపీ, ఇతర టెర్రర్ గ్రూపులను కంట్రోల్ చేయాలని పాకిస్తాన్ ఎప్పటినుంచో వాదిస్తోంది, కానీ ఆఫ్ఘన్ మాత్రం ఈ డిమాండ్లను ఖండిస్తోంది. పాకిస్తాన్ తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, టెర్రరిజం నుంచి ప్రజల్ని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇస్తాంబుల్ చర్చలు విఫలమైతే ఓపెన్ వార్ అవుతుందంటూ పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ చర్చలు విఫలమవడంతో ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర దెబ్బగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. డ్యూరండ్ లైన్ సరిహద్దు 2640 కిలోమీటర్ల పొడవు ఉండడంతో ఇక్కడ తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే తాలిబాన్లు 2021లో అధికారం చేపట్టిన తర్వాత టీటీపీ దాడులు పెరిగాయి. 2024లో 2500 మందికి పైగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ఇస్తాంబుల్లో 4 రోజుల పాటు జరిగిన చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్య మార్గాలు, మానవ హక్కుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అయితే ఏ అంశంలోనూ ఉమ్మడి నిర్ణయానికి రాలేకపోయారు. తాము శాంతి కోసం చివరి వరకు ప్రయత్నించామని, కానీ ఆఫ్ఘన్ ప్రతినిధులు కీలక అంశాలపై అనువుగా స్పందించలేదని తారార్ తెలిపారు. మరోవైపు ఆఫ్ఘన్ ప్రతినిధులు మాత్రం పాకిస్తాన్ తమ సరిహద్దు విధానాన్ని
పునఃసమీక్షించకపోతే చర్చలు కొనసాగడం వ్యర్థమని పేర్కొన్నారు. మొత్తంగా తాజా పరిణామాలు దక్షిణాసియా స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే 2 దేశాల మధ్య నమ్మకం లోపించగా ఈ చర్చల విఫలం దానిని మరింత దెబ్బతీసింది. ఈ విఫల చర్చల తరువాత సరిహద్దు దగ్గర మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా చైనా, అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలపైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇస్తాంబుల్ చర్చలు ఒకవైపు శాంతి ఆశలను రేకెత్తించినప్పటికీ మరోవైపు చర్చలు విఫలం కావడంతో సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ పరిణామం ఇరు దేశాల ప్రజలకు, సమీప దేశాలకు కూడా ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దృష్టి మళ్లీ ఇస్లామాబాద్, కాబూల్ వైపే మళ్లింది.